నీ పాద సన్నిధికి వచ్చాం ప్రభా. మా స్తుతి యాగం నీకే చెల్లిస్తున్నాం. నీ ఒక్కడికే మహిమ రావాలయ్యా, నీ ఒక్కడికే ఘనత రావాలయ్యా, నీ ఒక్కడే మహిమ పరచబడాలి యేసయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు వినబోతున్నాం. కొన్నిసార్లు ఒక క్రైస్తవులకే కాదు, ఎవరికైనా, ఏ ఏజ్ వాళ్ళకైనా యేసుని తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఈరోజు ప్రార్థన చేస్తే రేపటి కల్లా మనకేమవుతుందంటే ఆన్సర్ వచ్చేయాలి. ఈరోజు ఇప్పుడు చదువుకునే పిల్లలు, ఒక చిన్న అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒకరోజు మీటింగ్లో, నేను డాడీతో పాటు మీటింగ్కి వెళ్తే, ఒకరోజు ఆ అబ్బాయి మీటింగ్కి వచ్చి నన్నేం అడిగాడంటే, అక్క నాకు రేపు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్లో నేను మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అని అడిగాడు. నేను అన్నాను, ఫస్ట్ చదివావా ఎగ్జామ్స్కి అన్నాను. ఏం చదివానో తెలియదు అక్క, కానీ నేను ఎగ్జామ్ పాస్ అయిపోవాలి అని చెప్పాడు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ మరుసటి రోజు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, అక్క నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, ఎందుకు నా ప్రార్థన ఫలించలేదు? నువ్వు ప్రార్థన చేసావు, డాడీ గారు ప్రార్థన చేశారు, కానీ ఎందుకు నా ఎగ్జామ్స్లో నేను మంచి మార్క్స్ స్కోర్ చేయలేకపోయాను, ఎందుకు నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాను అని క్వశ్చన్ చేశాడు. నేను అప్పుడు అనుకున్న, ఆ చిన్న అబ్బాయి ఒక్కరోజే కదా ప్రేయర్ చేశాడు. నేను అడిగానప్పుడు, నువ్వు నా దగ్గరికి రాకముందు ఎప్పుడైనా యేసుకి ప్రేయర్ చేసావా ఈ విషయం కోసం అంటే, లేదక్క చేయలేదు ఎప్పుడు. మరి చేయకుండా ఇప్పటికిప్పుడు సడన్గా నాకు మార్క్స్ వచ్చేయాలి, సడన్గా నేను ఫస్ట్ ర్యాంకర్ అయిపోవాలంటే ఎలా నాన్న? నువ్వు డైలీ ప్రేయర్ చేయాలి కదా అని వాడితో చెప్పాను. చెప్పిన తర్వాత దాని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలామంది క్రైస్తవులు, మనం కూడా ఏమనుకుంటామంటే, అసలు ఆలస్యం అవ్వద్దు, అస్సలు నాకు లేట్ అవ్వద్దు, ఏ విషయంలో లేట్ అవ్వద్దు. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు సాయంకాలానికల్లా నాకు ఆన్సర్ వచ్చేయాలా అని అందరూ అట్లానే అనుకుంటారు. ఈరోజు నేను ప్రార్థన మొదలు పెడతా, ఈరోజు నేను యేసే దగ్గర అడుగుతా, ఈరోజు నాకు బిల్డింగ్ ఇవ్వమని అడుగుతా, ఈరోజు నాకు అది ఇవ్వమని అడుగుతా, ఇది ఇవ్వమని అడుగుతా, కానీ ఈరోజే దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చేయాలి, ఈరోజే నాకు జవాబు ఇచ్చారని కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే దీర్ఘకాలపు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దీర్ఘకాలంగా ఒకే సమస్య నిమిత్తం, ఒకే ప్రాబ్లం నిమిత్తం, ఒకే సమస్య నిమిత్తం సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వారికి జవాబు రాదు. ఈరోజు బైబిల్ గ్రంథంలో కూడా చాలా విషయాలు కొన్ని లేట్గా జరిగినాయి, చాలా అద్భుతాలు లేట్గా జరిగినాయి. అందులో ఒక 2 విషయాలు, అసలు ఎందుకు దేవుడు లేట్ చేస్తాడు, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకు దేవుడు మనం చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు ఇవ్వడు. కొన్నిసార్లు చూడండి, మనం చేసే చిన్న ప్రార్థనలు కూడా విని వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే జవాబునిచ్చేస్తాడు. ఈరోజు నువ్వు ఏదైనా విషయం కోసం ప్రార్థన చేస్తే వెంటనే దానికి ఏమవుతుందంటే జవాబు వచ్చేస్తుంది. కానీ కొన్ని విషయాలు ఎంతో ఆలస్యం అవుతాయి. ఎన్నో గంటలు ఎన్నో సంవత్సరాల తరబడి మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఆ ప్రార్థనలకి జవాబు రాదు. ఎన్నో దైవజనుల దగ్గరికి వెళ్ళి చెప్తావు, ఎంతోమంది ప్రవక్తలు, అభిషేక్తులు, ఆత్మపూర్ణులు అయిన దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం, కానీ మనకు అస్సలు దానికి జవాబు అనేదే ఉండదు. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథంలో కూడా యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర ఒక అతను పడి ఉన్నాడు. 38 సంవత్సరాలుగా అసలు స్వస్థత లేదు ఆయనకి. బెతెస్దా అనేది ఒక కోనేటి. అక్కడ ఏం జరుగుతుందంటే నీళ్లు ఉబ్బుకుతాయి. యూదులు వాళ్ళందరూ ఏమని నమ్ముతారంటే, ఒక దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తాయి. నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవరు దూకుతారో అక్కడ వాళ్ళకి స్వస్థత వస్తుంది అని అందరు నమ్ముతారు, అందరు విశ్వాసం. అలాగే వారి విశ్వాసం చొప్పునే వాళ్ళు కూడా ఏమవుతారంటే స్వస్థత పొందుకుంటూ ఉంటారు. అలాగే ఈ 38 సంవత్సరాలుగా బాధతో, ఒక రోగముతో, ఒక జబ్బుతో ఈయన ఏం చేస్తాడంటే ఆ బెతెస్దా కోనేటిపైనే ఆధారపడ్డాడు. 38 సంవత్సరాలుగా ఆయన సమయం వేస్ట్ అయిపోయింది.
ఆయన యంగ్ ఏజ్ అంతా, ఆయన యవన బలమంతా ఒకే పని మీద పడిపోయాడు. ఒకే పని మీద ఎన్నో యవన వయసు అంతా ఒకే దాని మీద మనస్సు పెట్టి సమయం అంతా అయిపోయింది. అసలు సమయం అంతా 38 సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు, తన మనుషులకు దూరంగా ఉన్నాడు. కుటుంబం అంటే ఏంటో తెలియదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఆప్యాయత అంటే ఏంటో తెలీదు. అన్నిటిని వదిలిపెట్టేసుకొని ఆ బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా ఒక్క రోజు కాకపోయినా ఒక్క రోజైనా నాకు స్వస్థత దొరుకుతుందా, దొరకకుండా పోతుందా అని ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడే కూర్చొని ఉన్నాడు. ఎందుకు కూర్చొని ఉన్నాడో తెలుసా? ఎందుకు అతనికి స్వస్థత రాలేదో తెలుసా? దేవుడు చేయవలసిన కార్యాన్ని మనుష్యుల ద్వారా జరిగించాలనుకున్నాడు. ఇప్పుడు స్వస్థత అనేది దేవుడు ఇచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు. దేవుడు స్వస్థత అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చేది. ఇది ఈయన ఎలా ఏమనుకున్నాడంటే, ఎవరో ఒక వ్యక్తి వస్తాడు, నాతో పాటు నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నాతో పాటు ఎంతోమంది రోగులు ఉన్నారు కదా, అందులో ఎవరైతే ముందు దూకుతారో వారు వచ్చి నన్ను తీసుకెళ్ళి లోపల పెడతారు. వారు వచ్చి, ఆయన మైండ్ సెట్ ఇలానే ఉండదేమో, ఎవరో ఒకరు వచ్చి నాకు సహాయం చేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు కదా ఇక్కడ ప్రజలు, నన్ను ఏదో ఒక రోజు తీసుకెళ్తారని మనుష్యుల మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడడం కంటే మనుష్యుల బలాన్ని చూసుకున్నాడు. దేవుడు చేయవలసిన పనుల్ని మనుష్యులు జరిగిస్తే నీకు ఏమవుతుందంటే నీ పనులు, నీ కార్యాలు ఆలస్యం అయిపోతాయి. ఈరోజు ఎందుకు ఆలస్యం అవుతుందని ఆలోచిస్తున్నావా? నీ భర్త ఎందుకు మారట్లేదని ఆలోచిస్తున్నావా? దేవుడు మార్చవలసిన మనిషిని నువ్వే మార్చాలి, నువ్వే చెప్పాలనుకుంటే అది నీ ప్రయోజనాలన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయి. నేను నీకు రాసిస్తా. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఏమి చేసినా దేవుడు చేయవలసిన కార్యాన్ని దేవుడే తలపెట్టాలి, దేవుడే మొదలు పెట్టాలి. అప్పుడే నీకు స్వస్థత. ఇప్పుడు మనుష్యుల పైన ఆధారపడ్డాడు. ఎవరో వస్తారు, ఎవరో నన్ను ముడతారు, ఎవరో తీసుకెళ్తారు, ఎవరో దేవదూతల పైన ఆధారపడ్డాడు, ఆ బెతస్దా కోనేటి పైన ఆధారపడ్డాడు, మనుషుల పైన ఆధారపడ్డాడు. కానీ సమయం అంతా వృధా అయిపోయింది. 38 నెలలు కాదండి, 38 రోజులు కాదండి, 38 సంవత్సరాలు. అందుకే యవనస్తులకు సంబంధించిన వాగ్దానాలు, గొప్ప గొప్ప వాగ్దానాలన్నీ జీవగ్రంథంలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎందుకో తెలుసా? యవనస్తులు, యవన కాలం అనేది కష్టపడవచ్చు, యవన కాలంలోనే నువ్వు ఏమైనా చేయొచ్చు. బలమంతా కోల్పోయాక 38 సంవత్సరాలుగా ఒకే దగ్గర పడి కూర్చొని మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా కృంగిపోయి, నలిగిపోయి, వేసారిపోయి ఉన్నాడు. నేను ఎలా మనుషులపై ఆధారపడ్డాడని చెప్తున్నాను అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే యేసు ప్రభువు వారు అక్కడికి వస్తారు. వచ్చి స్వస్థత పొందగోరుచున్నావా అని అడుగుతాడు. అయితే మనమైతే ఏ సమాధానం చెప్తాం? స్వస్థత కావాలంటే కావాలయ్యా, లేదంటే వద్దయ్యా, ఇక్కడే వెయిట్ చేస్తా అని చెప్తారు కదా. ఒక వైద్యుడు వచ్చి నీ దగ్గరికి నీకు ట్రీట్మెంట్ చేయనా అంటే ఏమంటావు? చేస్తే చేయమంటావు. నీకు చేయించుకోవాలనుకుంటే చేయయ్యా అంటావు. లేదంటే పోనీ ఇక్కడే కూర్చుంటా, నేను ఇంకో డాక్టర్ వచ్చేవరు కూర్చుంటానని చెప్తావు. ఇతను అలా అనట్లా. ఈయన మైండ్ సెట్ ఎలా ఉందంటే, నన్ను దించడానికి ఎవ్వరు లేరు, నిన్ను దిగుదామనే లోపల ఇంకొకరు వచ్చి దిగిపోతున్నారు, నాకు దించడానికి మనుషుల సహాయం లేదు. ఈరోజు నీ పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో తెలుసా? మనుషులపైన ఆధారపడుతున్నారేమో, మనుషులు ఒక సహాయాన్ని వెతుకుతున్నారేమో. వద్దమ్మా, మనుషులు సహాయం చేస్తే నువ్వు చచ్చిపోయి అంతకాలం చెప్పుకుంటారు, నువ్వు చచ్చిపోయాక కూడా చెప్పుకుంటారు, పలానా వ్యక్తికి పలానా సహాయం చేశాను నేను. పదే అరిగిపోయేంతవరకు చెప్తారు. ఒకరోజు తిండి లేకుండా వస్తే తిండి పెట్టా. అది నీ ఎలా ఉంటుందంటే, నువ్వు చనిపోయిన తర్వాత ఆ పూడ్చేటప్పుడు కూడా చెప్తారు, తిండి లేకుండా ఇంటికి వస్తే నేను తిండి పెట్టా. మనుషులు సహాయం చేస్తే 100 సార్లు చెప్పుకుంటారు, 100 సార్లు గొప్పలు చెప్పుకుంటారు. కానీ
నా యేసే సహాయం చేస్తే నీ పరిస్థితులే మారిపోతాయి. నువ్వు ఆలస్యం అవుతున్న కార్యాలన్నీ క్షణంలో మారిపోతాయి. 38 సంవత్సరాలుగా విసిగిపోయి వేసారిపోయి ఉన్నాడు. ఒక్కరోజు నా యేసు డాడీ దిగాడు, ఒక్కరోజు నా యేసే వచ్చాడు. 38 సంవత్సరాలుగా ఉన్న శ్రమలు 2-3 సెకండ్లో మారిపోయింది. తల రాతలు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి. ఈ రోజు నీ తల రాత మార్చేది ఎవరంటే నా యేసు ప్రభు. నీ పరిస్థితులు మార్చేది ఎవరంటే మనము ఆరాధిస్తున్న దేవుడు. యేసుక్రీస్తు ఒక్కడే నీ పరిస్థితులు మార్చగలడు. అలాగే రెండో కార్యం ఏంటో తెలుసా? దేవుడు చేయవలసిన కార్యాన్ని, దేవుడు చేయవలసిన పనుల్ని మనుషుల ద్వారా నువ్వు చేయించాలనుకుంటే నువ్వు చేయవలసిన కార్యాలు ఆలస్యం అవుతాయి. రెండోదిగా ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివినట్లయితే అక్కడ లాజరు అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఈ లాజరు యేసు ప్రభుకి చాలా ఇష్టం. ఈ లాజరు అన్నా వారి కుటుంబస్తులన్నా యేసు ప్రభు వారికి చాలా ఇష్టం. అటువైపు ఆ ఊరి వైపు ఎప్పుడు వెళ్ళినా యేసు ప్రభు వారు వారి ఇంట్లో ఏం చేసేవారంటే బస చేసేవారు, వారి ఇంట్లో ఉండేవారు. అలాంటి పరిస్థితిలో లాజరు ఏమవుతున్నాడంటే జబ్బు పడ్డాడు. లాజర్కి ఏమైందంటే ఆరోగ్యం క్షీణించిపోయింది. క్షీణించిపోతే యేసు ప్రభు ఏం చేశాడంటే లాజరు రోగంతో ఉన్నాడని తెలుసుకోగానే వెంటనే లాజరు దగ్గర చూడటానికి వెళ్ళాల. యేసు ప్రభు ఏం చేశాడంటే 4 రోజుల తర్వాత వెళ్ళాడు, ఆలస్యంగా వెళ్ళాడు. అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. బాడీ డీకంపోజ్ అవ్వడానికి స్టార్ట్ చేసింది. 4 రోజుల తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశారంటే లాజర్ని దర్శించడం కోసం వెళ్ళాడు. ఎందుకు లాజర్ కోసం లేటుగా వెళ్ళాడో తెలుసా? ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడో తెలుసా? ఆ విషయంలో దేవుడి నామం మహిమపరచబడడం కోసం. యోహాను సువార్త 11:4 చదవండి. 11:4. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవుని మహిమ కొరకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుని నామం మహిమపరచబడడం కోసం. అందుకే యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆలస్యంగా వెళ్ళారు. ఇప్పుడు ఎలాగంటే లాజరు చనిపోయిన వెంటనే యేసు ప్రభు వారు వెళ్ళుంటే అన్ని అద్భుతాల్లో ఇది ఒక అద్భుతంగా అయిపోయేది. ఇంత గొప్పగా మనం చెప్పేవాళ్ళం కాదు. ఏదో అన్ని అద్భుతాల్లో ఒక అద్భుతం. లాజర్కి ఒంట్లో బాగాలేదు, యేసు ప్రభు వారు వెళ్ళారు, స్వస్థపరిచాడు, అక్కడితో క్లోజ్ అయిపోయేది ఆ చాప్టర్. అక్కడితో లాజర్ అనే సబ్జెక్ట్ ఉండేది కాదు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆలస్యంగా వెళ్ళారో అప్పుడు ఏమైందంటే దేవుని నామం మహిమపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. 4 దినముల తర్వాత చనిపోయి కుళ్ళిపోయిన శరీరాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే జీవాన్ని ఊదాడు. ఆయన జీవం వెళ్ళింది. ఏమనలే యేసు ప్రభు వారు వెళ్ళి లాజర్ బయటికి రా, ఒక్క మాట. ఎందుకంటే దేవుని నామం మహిమపరచబడడానికి కొన్ని విషయాలు మన జీవితంలో ఆలస్యం అవుతాయి. దేవుని బిడ్డలకి సమస్తము సమకూరి మేలు కొరకే జరుగుతుంది. మేలు కొరకే. ఈరోజు మేలు నీకు ఎందుకు ఆలస్యం అవుతుందంటే అది నీ మేలు కొరకు, ఆయన నామం మహిమపరచబడడానికి. ఇది నువ్వు గ్రహించాలి. ఎందుకో ఆలస్యం అవుతుందంటే దేవుడి నామం మహిమపరచబడుతుందేమో ఈ కార్యం వల్ల. ఈ కార్యం వల్ల దేవుడి నామం మహిమపరచబడుతుందేమో, నేను తొందరపడద్దు అనే ఆలోచనలో ఉండాలి. అలాంటి మనస్తత్వంలోకి ఈనాటి క్రైస్తవులు వచ్చేయాలి. అలాంటి థాట్స్లోకి రావాలి. ఆలస్యం అవుతుందంటే నేను ప్రతిసారి పొద్దాక నేను దేవుని సన్నిధికి వెళ్తున్నా, దేవుని ఆలయానికి వెళ్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, వాక్యాన్ని చదువుతున్నా, కానీ ఎందుకు ఆలస్యం అవుతుందని క్వశ్చన్ చేయటం కంటే నాకు మేలు కొరకే జరుగుతుందని స్తుతించటం మేలు. హల్లెలూయా. క్వశ్చన్ చేయటం కంటే దేవుని ఆ విషయం కొరకు స్తుతించటమే మేలు. హల్లెలూయా. ఈరోజు నీకు ఆలస్యం అవుతుందా? రావాల్సిన డబ్బు ఆగిపోయిందా? కట్టబడిసిన ఇల్లు అక్కడే సగం గట్టి ఆగిపోయిందా? రావాల్సినవన్నీ ఆగిపోయి ఉన్నాయా? అమ్మవలసినవి ఆగిపోయి ఉన్నాయా?
ఇంకా నీ ఆరోగ్య విషయంలో అద్భుతం జరగట్లేదా? ఎన్నోసార్లు ప్రార్థన చేసినా నీకు అద్భుతం జరగట్లేదా? ఎందుకు అనుకుంటున్నావు? దేవుని యొక్క నామం మహింపరచబడడానికి, ఆయన నామం మహింపరచబడడానికి. ఈరోజు తక్కువ అంచనా వేయద్దు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు అద్భుతాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మూడో పాయింట్ ఏంటంటే, మొదటిది ఏం చెప్పానంటే, దేవుడు చేయవలసిన కార్యాన్ని మనుషుల ద్వారా చేయాలనుకుంటే ఆలస్యం అవుతుంది. రెండోది, ఆలస్యం అవుతుందంటే అది దేవుని నామం మహింపరచబడడానికి. మూడోది ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సత్తు లేకుండా చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఒక ట్రాన్స్లేషన్ ఏమని ఉంటుందంటే, అండ్ ద లార్డ్ హ్యాడ్ క్లోజ్డ్ హర్ హూమ్. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే ఆమె గర్భాన్ని మూసేశాడు. దేవుడే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆలస్యం చేస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, హన్నాకి అందరి బిడ్డల్లాగే, పెనిన్నాలాగే హన్నాకి కూడా దేవుడు సంతానం ఇచ్చేస్తే ఆ సమూయేలు వచ్చేవాడా? ఆయన దైవజనుడు వచ్చేవాడా? ఇప్పుడు ఏలీ కుమారులు వాళ్ళు పరిచర్య చేయలేరు. వాళ్ళు దుష్ట పనులు చేస్తున్నారు. వాళ్ళు ఏలీ కుమారులు దాన్ని టేక్ ఓవర్ చేయలేరు. కానీ దేవుని ఒక నిర్ణయం ఎలా ఉందంటే, దేవుని ప్రణాళిక ఎలా ఉందంటే, సమూయేలుని లేటుగా ఆమె ప్రభు సన్నిధిలో మొక్కుబడి చేసుకోవాలని, దేవుడికి సమర్పించాలని దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆలస్యం చేస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ప్రభువే కొన్ని విషయాలు ఆలస్యం చేస్తాడు. ప్రభువే నీ పెళ్లి విషయాలు ఆలస్యం చేస్తాడు. ప్రభువే నువ్వు సెటిల్ అయ్యే వరకు నీ పెళ్లి విషయం ఏం చేస్తాడంటే ఆలస్యం చేస్తాడు, హోల్డ్లో పెడతాడు. అలా ఆలస్యం చేసిన నువ్వు రాంగ్ స్టెప్స్ తీసుకున్నావా, పడిపోతావు, ఉన్నది ఊడిపోతుంది. ప్రభు ఆలస్యం చేస్తున్నాడు కదా అని నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నీ జీవితంలో అనుభవించకూడదు అనుభవిస్తావు. క్షామకరమైన పరిస్థితులను అనుభవిస్తావు, బాధకరమైన పరిస్థితులను అనుభవిస్తావు, తెగుళ్ళు అనుభవిస్తావు, శాపాలను అనుభవిస్తావు. ఆలస్యమైన ప్రభు పాదాల దగ్గర కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, హన్న విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడే కొన్ని రోజులు ఏం చేస్తాడంటే గర్భాన్ని మూసి ఉంచేశాడు. దేవుడి దగ్గర తను రావాలనే గర్భాన్ని ఏం చేస్తాడంటే మూసి ఉంచేశాడు. దేవుడి దగ్గరికి నువ్వు రావాలనే కొన్నిసార్లు నేను ఏం చేస్తాడంటే కొన్ని కార్యాలు ఆయన హోల్డ్లో పెడతాడు. కొన్ని విషయాలు ఆయన ఏం చేస్తాడో ఆపేస్తాడు. దాన్ని గ్రహించాలి నువ్వు. ఈరోజు ఎందుకు ఆలస్యం అవుతుందంటే దేవుడు దాన్ని ఆపుతున్నాడేమో, నీ క్షేమం కోరి దేవుడు ఆ విషయాలు ఆపుతున్నాడేమో. నీకు ప్రార్థన చేసిన పాస్టర్ గారిని తిట్టడం, ఆ పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయలేదు, నా సంఘ కాపరి ప్రార్థన చేయట్లా, అందుకే నా పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా తయారైందని చాలామంది సనుక్కుంటారు, విసుక్కుంటారు, అలసిపోతారు. ఈరోజు నీకు విషయము ఆలస్యం అవుతుందంటే, లేట్ అవుతుందంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడే కొన్ని రోజులు ఆ కార్యం గురించి, ఆ ప్రస్తావన గురించి దేవుడు మాట్లాడదలుచుకోవట్లేదు. నువ్వు దేవుని సన్నిధికి, దేవునికి దూరం అయిపోతావేమో. నువ్వు అడిగినల్లా ఇచ్చేస్తే, ఇప్పుడు చిన్న బిడ్డోడు ఉన్నాడు, చిన్న బాబు, కత్తి అమ్మ అంటే ఇచ్చేస్తుందా తల్లి? ఏ తల్లి అయినా ఇస్తుందండి కత్తి? అడిగిందంతా ఇస్తుంది. బొమ్మ కొనివ్వమ్మా, బొమ్మ ఫ్లైట్ కొని అమ్మ, అది కొని అమ్మ, ఇది కొని అమ్మ అంటే ఇస్తుంది. కత్తి అమ్మ, గన్ను కొని అమ్మ, నిజమైన గన్ను కొని అమ్మ, కత్తి కొని అమ్మ అంటే ఇస్తుందా తల్లి? ఇయ్యదు. ఎందుకంటే అది ఇచ్చేస్తే పిల్లవాడు ప్రాణానికి అపాయం ఉంది కాబట్టి. ఈరోజు నువ్వు అడిగిందల్లా ఇచ్చేస్తే మనకి ఫ్యూచర్ తెలీదు, మనకి భవిష్యత్తు కాలం తెలీదు. మనం ఇప్పటికిప్పుడు చూసి ఇప్పటికిప్పుడు కావాలంటాం. మన యేసయ్య పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ టెన్స్ ఇవన్నీ నా యేసయ్యకి తెలుసు. పాస్ట్ తెలుసు, ప్రెజెంట్ తెలుసు, ఫ్యూచర్ కూడా తెలుసు. కాబట్టి ఏం చేస్తాడు? నీ క్షేమాన్ని కోరి ఏదైనా నువ్వు అడిగింది అది ఇస్తే, నువ్వు అడిగేది ఇస్తే నువ్వు బాధింపబడతావు, నీకు నొప్పి తగులుతుంది. అది ఇస్తే నీ ప్రాణానికి అపాయం ఉంది. అది ఇస్తే నీకు ఎక్కడ దెబ్బ తగులుతుందేమో అని దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే
దాన్ని ఆపేస్తాడు. కొన్నిసార్లు దాన్ని ఏం చేస్తాడంటే హోల్డ్లో పెడతాడు, ఇవ్వడు దాన్ని, ఎంత బతిమలాడిన ఇయ్యడు. గ్రహించి ఈరోజు ఎందుకు దేవా, ఎందుకు నువ్వు ఇవ్వట్లేదు ఈ విషయాలు, ఏ విషయంలోనైనా నా లోపం ఉంటే నన్ను క్షమించయ్యా. ఈరోజు దేవుడు ఫలానాది అడుగుతుంటే ఇవ్వట్లేదంటే అది ఇస్తే అది నీకు నొప్పి తగులుతుంది. దేవుడు ఇవ్వలేని కార్యాల్ని కావాలి కావాలి కావాలని ఇంట్లో తెచ్చి పెట్టుకోక శాపంగా మారుతుంది. దేవుడు వద్దు అన్న విషయాల్ని వదిలేయాలి. దేవుడు వద్దు చేయకంటే వదిలేయాలి. దాన్నే పట్టుకొని కావాలి కావాలని పట్టుకుంటే దెబ్బ మీద దెబ్బ పడిపోతుందండి. దయచేసి దేవుడు వద్దన్న కార్యాలను ఆపేసేయండి. దేవుడు ఇస్తున్న వార్నింగ్ భావించండి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు డాడీతో వెళ్తాను మీటింగ్స్కి, ఎన్నో ప్రాబ్లమ్స్, అవన్నీ వింటే చాలా భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. ఏంటి ఇంతగా నలిగిపోవాలా, ఇంతగా అలసిపోతున్నారు ఇంటి ప్రజలు? ఎందుకంటే దేవుడు వేసిన బౌండరీస్ దాటి బయటికి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఒక్కసారి నో అంటే అది నోగానే నువ్వు ఫిక్స్ అవ్వాలి. దేవుడు వద్దమ్మా దీని జోలికి వెళ్ళొద్దు అని నీకు వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ ఏం చేయాలంటే నువ్వు స్వీకరించి దాని జోలికే పోవద్దు, దాని దగ్గరికి వెళ్ళొద్దు, ఆ జోలికి వెళ్ళొద్దు. ఈరోజు చాలామంది యవనస్తులు రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు. మ్యారేజ్ లైఫ్లో రాంగ్ స్టెప్స్. దేవుడు ఎందుకు ఎలా చేయట్లేదో తెలుసా? ఎందుకు నువ్వు పలానా వ్యక్తితో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నా దేవుడు ఎందుకు ఆ మ్యాచ్ని ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? దేవుడికి ఏదో ప్లాన్ ఉంది నీ పట్ల. దేవుడు కొన్ని యవనస్తులు ఏం చేస్తున్నారంటే రాంగ్ డిసిషన్, క్విక్ డిసిషన్స్. ఈరోజు యవనస్తుల యొక్క సైకాలజీ ఎలా ఉందంటే అన్ని క్విక్గా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి, అన్ని క్విక్గా అయిపోవాలి. ఇప్పుడు భోజనం కూడా చూడండి క్విక్గా, ఎలా అంటే కుక్ చేసి అవి చేసి ఇవి చేసి తినట్లే. ఇప్పుడంతా ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తున్నారు, పెట్టేగానే అది తీసుకొచ్చి తింటున్నారు. ఒక 2 మినిట్స్లో వాళ్ళు డిన్నర్ అయిపోతుంది, 2 మినిట్స్లో అన్నీ క్విక్గా అయిపోతున్నాయి. అలాగే ఏమనుకుంటున్నారంటే ఈరోజు ప్రార్థన చేస్తే రేపటికల్లా నీకు ఒక స్థలం వచ్చేయాలి, ఈరోజు ప్రార్థన చేస్తే రేపటికల్లా ఒక ఇల్లు కట్టబడేయాలి, ఇలాగే అనుకుంటున్నారు మనుషులు. కానీ నా యేసయ్య కొన్ని విషయాలు ఏం చేస్తాడంటే ఆపుతాడు, స్టాప్ చేస్తాడు. ఎందుకంటే ఆయన ఏం చేయాలంటే బెస్ట్ నీ దగ్గర నుంచి తీసుకురావాలి, బెస్ట్ ప్రవక్తని తీసుకురావాలి, బెస్ట్ నీలోంచి తీసుకురావాలి. పెనిన్న అలాగే హన్నాకు కూడా ఇచ్చేసి ఉంటే వెంటనే అసలు ఆమె దేవుని దగ్గరకు వచ్చేదా, ఆయన సన్నిధిలో ఏడ్చేదా, సమర్పించేదా? లేదు. దేవుడు కొన్నిసార్లు నీకు బెస్ట్ ఇవ్వడానికి, ఇప్పుడు మీ మమ్మీ డాడీ నీకోసం ఎంత ఆలోచిస్తున్నారు, మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత ఆలోచిస్తున్నారు, కానీ నా యేసు ఇంకెంత ఆలోచిస్తాడు, మీకు ఒక బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. బెస్ట్ లైఫ్, బెస్ట్ జాబ్ రావట్లేదని బాధపడుతున్నారేమో, నా యేసు బెస్ట్ జాబ్ ఇవ్వాలనుకుంటున్నాడు. బెస్ట్ మ్యాచ్, బెస్ట్ ల్యాండ్, బెస్ట్ బిల్డింగ్, అన్నీ మీకు బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, మీ లైఫ్ని టైం అవుతుంది, టైం అయిపోతుంది, తొందరగా అవ్వట్లేదు, నా పరిస్థితులు ఏంటి ఇలాగైపోయాయి అని బాధపడద్దు. నా యేసే అద్భుతం చేస్తాడు, ఆలస్యమైన అద్భుత రీతిగా అద్భుతం చేస్తాడు ఆయన. నా యేసే చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, మనుషులు విడిచిపెడతారు. ఆయన నమ్మి ఆయన పాదాల దగ్గర ఉన్నావు, ఆయన నమ్మి ఆయన బిడ్డగా ఆయన పాదాల దగ్గర ఉన్నావు. ఆయన నిన్ను వదిలేస్తాడా? ఆయన నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? ఆయన రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన రక్తాన్ని కూడా లెక్క చేయకుండా, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నిన్ను ప్రేమించాడు ఆయన. ఆ ప్రేమ ఉత్తినే పోతుందా? ఆ విలువైన రక్తం ఉత్తినే పోతుందా? నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. తొందరపడద్దు. ఈ మాట ఎవరికో, తొందరపడద్దు, ఏ విషయంలో తొందరపడద్దు. నా యేసు అద్భుతం చేస్తాడు. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దామా? స్తోత్రం, స్తోత్రం. దయగల ప్రభా, ప్రేమ గల యేసయ్య, ఈరోజు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా తండ్రి, మా విషయంలో మీరు జోక్యం చేసుకోండి అయ్యా. ప్రభా, మీరు ఒక అద్భుత కార్యాన్ని జరిగించండి.
నీ సన్నిధిని ఏలుబడి చేయండి అయ్యా. నీకే మహిమ అయ్యా, నీకే ఘనత అయ్యా. నీ సన్నిధిని ఏలుబడి చేయండి ప్రభువా. మా జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించండి. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చింతపల్లిలో దహించు అగ్ని వాగ్దాన స్వస్థత పండుగలు మార్చ్ 11, 12, 13 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ పండుగలలో సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్రౌండ్, చింతపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.